తన మహాదయను నన్ను గణించెను. యెహోవా నా మొరలాలించెను, తన మహాదయను నన్ను గణించెను. అహర్నిశలదీనహీనుడగు నాను ఆయనెడు ధ్వని గ్రహించి మనిపెను. యెహోవా నా మొరలాలించెను, తన మహాదయను నన్ను గణించెను. కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే. కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే. అందాల వరుడు పరిశుద్ధుడు చక్కని వధువు కన్యాకు. అందాల వరుడు పరిశుద్ధుడు చక్కని వధువు కన్యాకు. జరిగే పరిశుద్ధ వివాహమే పెరిగే నిరంతర సంతోషమే. జరిగే పరిశుద్ధ వివాహమే పెరిగే నిరంతర సంతోషమే. చూసే హృదయముకు ప్రేమను పంచుకునే తోడుకై ఆశగా చూసే హృదయముకు. దేవుని దీవెనలే కురియగా ఆమని కుసుమములే విరియగా. ముగిసే నిరీక్షణ సమయమే ముగిసే ప్రియమైన హృదయమే. పరచిన దీనమే మన కన్నులకు ఆశ్చర్యమే. కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే. బంధము మరణము తప్ప మరి ఏది విడదీయనిది బంధము. వ్యాధి బాధ సంతోషంలో కలిమిలేని ఆరోగ్యంలో ప్రభువే ఒకటిగా దీవించెను. మనులే అందుకు నియమించెను. పరలోకములో నిర్ణయించెను. నర
పరలోకములో ఏర్పరిచాను. కళ్యాణమే పరిణయమే మరి కళ్యాణమే పరిణయమే మరి పెళ్లి సంబరమే. అందాల వరుడు పరిశుద్ధుడు, చక్కని వధువు కన్యాకు. అందాల వరుడు పరిశుద్ధుడు, చక్కని వధువు కన్యాకు. జరిగే పరిశుద్ధ వివాహమే, జరిగే నిరంతర సంతోషమే. జరిగే పరిశుద్ధ వివాహమే, జరిగే నిరంతర సంతోషమే. అందమైన మనసులో రాజుగా నిలవాలని, రాబోయే నా తోడును రాణిగా చూడాలని. అందమైన మనసులో రాజుగా నిలవాలని, రాబోయే నా తోడును రాణిగా చూడాలని. వేడుతున్న దేవుడిని తన చిత్తము నెరవేరాలని, అమ్మలా ప్రేమను చూపే రిక్క వంటి తోడు కావాలని. వేడుతున్న దేవుడిని తన చిత్తము నెరవేరాలని, అమ్మలా ప్రేమను చూపే రిక్క వంటి తోడు కావాలని. అందమైన మనసులో రాజుగా నిలవాలని, రాబోయే నా తోడును రాణిగా చూడాలని. యోసేపు వంటి నిగ్రహము, దేవుని మాటలే ఆధారము. సాకులు వెతకని సహనము, పరిశుద్ధాత్మతో పయనము. యోసేపు వంటి నిగ్రహము, దేవుని మాటలే ఆధారము. సాకులు వెతకని సహనము, పరిశుద్ధాత్మతో పయనము. కన్నే వధువు సాటిగా నన్ను నేను కాపాడుట కోసము, దేవుడంటే ఉన్న భయము నన్ను కాయుచున్న కవచము. కన్నే వధువు సాటిగా నన్ను నేను కాపాడుట కోసము, దేవుడంటే ఉన్న భయము నన్ను కాయుచున్న కవచము. అందమైన మనసులో రాజుగా నిలవాలని, రాబోయే నా తోడును రాణిగా చూడాలని. ఎస్తేరు వంటి జ్ఞానముతో నాకు బలముగా మారాలి, దేబోరా వంటి ధైర్యముతో శోధనలన్నీ గెలవాలి. ఎస్తేరు వంటి జ్ఞానముతో నాకు బలముగా మారాలి, దేబోరా వంటి ధైర్యముతో శోధనలన్నీ గెలవాలి.
దేవుడు ఎవరిని జతగా చేసిన తెలిపేద సమ్మతము, ఆమెలోన చూసేదంతా ఎన్నడూ చెదరని విశ్వాసము. దేవుడు ఎవరిని జతగా చేసిన తెలిపేద సమ్మతము, ఆమెలోన చూసేదంతా ఎన్నడూ చెదరని విశ్వాసము. అందమైన మనసులో రాజుగా నిలవాలని, రాబోయే నా తోడును రాణిగా చూడాలని. కలిమిలేమిలందు ఎల్లప్పుడూ నాకు సాటిగా నడవాలి, నిత్యము దేవుని చిత్తమును విసుగు చెందకుండా కోరాలి. కలిమిలేమిలందు ఎల్లప్పుడూ నాకు సాటిగా నడవాలి, నిత్యము దేవుని చిత్తమును విసుగు చెందకుండా కోరాలి. సాటి అయిన తోడుగా నిలిచి హెచ్చరికలను చేయాలి, సంఘమందు సాటి వారికి క్రీస్తులో సోదరి కావాలి. సాటి అయిన తోడుగా నిలిచి హెచ్చరికలను చేయాలి, సంఘమందు సాటి వారికి క్రీస్తుల సోదరి కావాలి. అందమైన మనసులో రాజుగా నిలవాలని, రాబోయే నా తోడును రాణిగా చూడాలని. అందమైన మనసులో రాజుగా నిలవాలని, రాబోయే నా తోడును రాణిగా చూడాలని. వేడుతున్న దేవుడిని తన చిత్తము నెరవేరాలని, అమ్మలా ప్రేమను చూపే రిక్క వంటి తోడు కావాలని. వేడుతున్న దేవుడిని తన చిత్తము నెరవేరాలని, అమ్మలా ప్రేమను చూపే రిక్క వంటి తోడు కావాలని. అందమైన మనసులో రాజుగా నిలవాలని, రాబోయే నా తోడును రాణిగా చూడాలని. కళ్యాణ రాగాల సందడిలో, ఆనంద హరివిల్లులో, మల్లెల పరిమళ చల్లులలో, కోయిల గానాలలో, పరిశుద్ధుడేసుని సన్నిధిలో నవదంపతులు ఒకటవగా. పరిశుద్ధుడేసుని సన్నిధిలో నవదంపతులు ఒకటవగా. స్వాగతం వధువ స్వాగతం, స్వాగతం వరుణ స్వాగతం, నీ పతిం చేరగా నవవధువా స్వాగతం. నీ సతి చేరగా నవవరుణ స్వాగతం. స్వాగతం వధువ స్వాగతం, స్వాగతం వరుణ స్వాగతం. నరుడు ఒంటరిగా ఉండరాదని, జంటగా ఉండమేలని. ఇరువురి కలయిక దేవుని చిత్తమై ఒకరికి ఒకరు నిలవాలని.
ఇద్దరి కలయిక దేవుని చిత్తమై ఒకరికి ఒకరు నిలవాలని తోడుగా అండగా ఒకరికి ఒకరు నిలవాలని తోడుగా అండగా ఒకరికి ఒకరు నిలవాలని స్వాగతం వరుడ స్వాగతం స్వాగతం గరుడ స్వాగతం నీ సతి చేరగా నవవరుడా స్వాగతం నీ పతిం చేరగా నవవధువా స్వాగతం స్వాగతం వరుడ స్వాగతం పెళ్లి కుమార్తె దేవాలయ ప్రవేశం చేయి జరుగుచుండగా సంఘమంతులు లేచి నిలబడి ఉండగా ఆంధ్రప్రదేశ్ దయచేసి అందరూ కూర్చోండి. హల్లెలూయా. కొంత గమనించండి. మరి పెళ్లి కుమార్తె తరఫున ఎవరైనా సేవకులు వస్తే కనుక దయచేసి ముందుకు రావాల్సిందిగా కూడా అందించవలసిందిగా మనం చేస్తున్నాం. సమస్త పశువులను ఆకాశ పక్షులను సమస్త పూజంతులను దేవుడు పెట్టిను. ఆయనను ఆదాము వ్యవసాయ సహాయము అతనికి లేకపోయాను. అప్పుడు దేవుడైన యెహోవా ఆదాము గాలి ఎదురగజేసి అతను ఎదిరించినప్పుడు అతని ప్రకటనలో ఒక దానిని తీసి ఆ సోడును మాంసంతో పూడ్చి వేసెను. తర్వాత దేవుడైన యెహోవా తాను ఆదామును చేసిన ప్రకటనలను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదాముతో తీసుకుని వచ్చెను. అప్పుడు ఆదాము ఇట్లనెను, నా ఎముకలో ఒక ఎముక, నా మాంసంలో మాంసము, ఇది నెరవేరుని తీయబడి కనుక నాది అనబడును. దేవుడి వాక్యము దీవించును గాక. రెండో పాఠముగా అపొస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనం నుంచి 33వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనం నుంచి 33వ వచనం వరకు. స్త్రీలారా ప్రభువుతో మీ సొంత పురుషులకు లోబడి క్రీస్తు సంఘములకు శిరస్సులాగున పురుషుల భార్యకు శిరస్సై ఉన్నాడు. క్రీస్తు శరీరముకు రక్షణ ఉన్నాడు. సంఘము క్రీస్తులకు లోబడినట్లుగా భార్యలు కూడా ప్రతి విషయంలోనూ తన పురుషులకు లోబడాలి. పురుషులార మీరు మీ భార్యను ప్రేమించుడు. అటువంటి క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడిపైనను అతడి మరేదైనా లేక పరిశుభ్రమైనగాను నిర్దోషమైనగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదురు వారిని ఎవరెందు కనవలని వాక్యం మొదటి స్థానం చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొడుకుతనంగా అప్పగించుకోను. అటు వలన పురుషులు కూడా తమ స్వంత శరీరం వలె తమ భార్యను ప్రేమింపబద్ధులై ఉన్నారు. తన భార్యను ప్రేమించేవాడు తను ప్రేమించుకొనుచున్నాడు.
తన శరీరం ద్వేషించువాడెవడూ లేడు, కానీ ప్రతివాడు దాన్ని పోషించి సంరక్షించుకోవడము. మనము క్రీస్తు శరీరములకు అరువులే ఉన్నాము కనుక అలాగే క్రీస్తు కూడా శ్రమను పోషించి సంరక్షించుచున్నాడు. ఈ హేతువు చేత పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొను, వారిద్దరూ ఏక శరీరములు. ఈ మర్మము గొప్పది. అయితే నేను క్రీస్తును గురించి సంఘమును గురించి చెప్పుచున్నాను. వెంటనే వీళ్ళ ప్రతి పురుషులను తన వల్ల తన భార్యను ప్రేమింపవలను, భార్య తన భర్త యందు భయము కలిగి ఉంటున్నట్లు చూసుకొనవలను. ఈ చిన్నవాటి దేవుడు నియమించుగాక. ఈ పరిశుద్ధమైన సముద్రం ఉదయం కొనుక్కోడి ఉన్నాను ప్రభా. ఆనాడు ఆదిలో లోహ వ్యవస్థను ఆశీర్వదించి స్థానికులను ఏర్పరిచి ఆశీర్వదించిన వాడు మీరే ప్రభా. ఈ లోహ వ్యవస్థ నువ్వు ఆశీర్వదించినావు కాబట్టి అది మొదలుకొని ఎప్పటి వరకు కూడా జీవితాన్ని మానవ జీవితాంతం వరకు కూడా మొదలను దీవించి ఆశీర్వదించి బలపరిచి స్థిరపరిచి వాళ్ళని ఏ తండ్రి ఈ సమయంలో వివాహం చేసుకుంటున్నటువంటి యొక్క భార్య భర్తలను ఒకటిగా ఏర్పాటు చేయమని స్థానిక గురువుల మధ్యాహ్నం ఏర్పాటు చేస్తున్న పరిశుద్ధమైన కార్యక్రమానికి మేము ఎంతో సంతోషించి ఆదరించి మా యొక్క శుభాకాంక్షలు తెలియజేయడం వచ్చిన్నాం. కాబట్టి ఈ వివాహ వ్యవస్థను దీవించి ఆశీర్వదించండి. ఈ చిత్తమైతే నీ ఇష్టమైతే ప్రభుత్వ ఇక్కడ కూడిన ప్రతి గడిలో కూడా ఆశీర్వదించి వివాహ వ్యవస్థను ఇలాంటి ఆటంకం లేకుండా కడవలకు దీవులతో ఈ ఆశీర్వాదాలతో శాంతి సమాధానంతో యొక్క ప్రసిద్ధ కార్యక్రమం పూర్తయ్యే భాగ్యాన్ని ఒకరు గ్రహించినటువంటి ప్రభుత్వం సహోదరి సహోదరులారా, ఈరోజు వివాహం చేసుకున్నటువంటి చిరంజీవి రాజారావుకి, చిరంజీవి సౌభాగ్యవతి జ్యోతిపైకి ఈ అందరి తరఫున నేను శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. ఇక సహోదరి సహోదరులారా, ఈ సమయంలో మనమందరం కూడా కొద్దిపాటి దేవుని దీవాడు ఈ యొక్క వివాహం చేసుకోబోతున్నటువంటి ఇందుని వధువులను ఆస్వాదించడానికి మనమందరం కూడా వచ్చినాం. కాబట్టి ఈ ప్రార్థనలో వీళ్ళందరినీ కూడా జీవితాంతం వరకు దేవునితో ఒకరినొకరు మరి ఎడబాయకుండా ఉండరు ఆ దేవుని ఆశీర్వాదంతో వదిలేయాలని మనం అందరం కూడా ప్రార్థన చేసుకుందాం. ఈ చదువు ప్రార్థించినటువంటి స్థానిక మరి గురువర్యులకు పెద్దలకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరణం ఒంటరిగా ఉండటం మంచిది కాదు. అందుకే సాటి అయిన సహాయం చేయడానికి ఆదాముని గాఢత కలగజేసి దానికి ప్రకట ఎముకలని ఆ ఎముకలు తీసి ఒక స్త్రీనిగా చేశాడు. ఆ స్త్రీనిగా చేసిన ఆ స్త్రీని ఆదాము దగ్గర తీసుకుని వచ్చాడు. అప్పుడు ఆదాము నా ఎముకలు ఎముక, నా మాంసములో మాంసము నాది అన్నాడు. అంటే నాది, నా భార్య. ఎక్కడి నుంచి తీశాడు? ప్రక్కటి రోజు తీశాడు. స్త్రీని ప్రక్కటి రోజు తీశాడు. కాబట్టి స్త్రీ ప్రక్కనే ఉండవలసిందే తప్ప నేను ఎక్కువ కట్నం తెచ్చానని, లేక నేను ఎక్కువ శాంతి సంపాదిస్తున్నానని, లేక నన్ను బట్టే ఎంత కనతని ఒకవేళ నెత్తికెక్కి కూర్చునే ప్రయత్నం చేస్తే క్రింద ఊడిపడే రోజు వస్తుంది. కనుక నువ్వు ఒకవేళ ఎక్కువ శాంతి తెచ్చినా, లేక ఎకరం తెచ్చినా, ఒకవేళ కట్టలు ఎక్కువ తెచ్చినా, ఏది ఏమైనా ప్రక్క నుంచి తీయబడింది. కాబట్టి స్త్రీ భర్తకు ప్రక్కనే ఉండాలి తప్ప నెత్తి మీద కూర్చోవడానికి ప్రయత్నాలు చేయకూడదు. మొదటి పట్టణంలో మరి చక్కగా తెలియపరిచారు. ఆ మొదటి పట్టణంలో 24 చూస్తే, కాబట్టి పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి భార్యను హత్తుకును, వారిద్దరూ ఏక శరీరమయ్యుందురు. దేవునికి స్తోత్రం. మరి వివాహం అయిన తర్వాత రాజారావు గారు, జ్యోతిర్మయ్య గారు ఏక శరీరముగా ఉంటారు. కనుక తల్లిని తండ్రిని విడిచి అన్నాడు. విడిచి అంటే విడిచిపెట్టేవారు కాదు. దాని అర్థం ఏంటంటే ఒక ఇంట్లో ఉండడం కుదరకపోతే వాళ్ళు విడిచి ప్రక్కన ఉండొచ్చు. కానీ తల్లి తండ్రులు ఉన్నారన్న సంగతి మర్చిపోకూడదు. గుర్తుంచుకోండి. రాజారావు గారు వినండి. భార్య వారిద్దరు ఏక శరీరం అవుతారు. భార్యాభర్తలు
తల్లిని తండ్రిని విడిసి అని రాయబడింది. విడిసి అంటే మర్చిపోవాలి కాదు. విడిసి అంటే తల్లిదండ్రుల్ని వాళ్ళని క్షేమయాగం చూడద్దు అని కాదు. ఒక్కింట్లో ఉన్న కుదరదు కాబట్టి, లేక ఒక చోట కుదరదు కాబట్టి విడిసి వేరే చోట ఉండొచ్చు. విడిసి వేరే చోట ఉన్న అంత మాత్రాన తల్లి తండ్రి నేను మర్చిపోవడానికి వీలు లేదు. జ్యోతిర్మయి నువ్వు ప్రకృతి తీయబడ్డావు కాబట్టి ఒకవేళ చదువు ఎక్కువ చదివినా, ఎక్కువ హోదా ఉన్నా, శాతం ఎక్కువ తెచ్చిన రాజాల ప్రక్రియ ఉండాలి తప్ప ఇంకా వేరేగా ఉండడానికి ప్రయత్నాలు చేయకూడదు. రెండో పట్టణంలో చూస్తే స్త్రీలారా ప్రభువులకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండాలి. స్త్రీలు తన భర్తలకు లోబడి ఉండాలి. ఏబడి లోబడి. దేవుని యందు భయభక్తి కలిగిన వారు ఈ వాక్యాలు తెలుసు కాబట్టి వారు లోబడే ఉంటారు. ఈ మందిరమే ఈ బడే లోబడి. ఈ వాక్యాలు యేసు గురించి చెప్పిన వాక్యాలే తెలుసు కాబట్టి వారు లోబడే ఉంటారు. లోబడకుండా ఎందుకు తిరుగుతారు? ఎందుకు లోబడి ఉండాలంటే కింద వచ్చంలో క్రీస్తు సంఘములకు శిరస్సు ఇందు లాగున. ఇప్పుడు రాజారావు గారికి ఇప్పుడు సంఘానికి శిరస్సు ఎవరు? జ్యోతిర్మయి శిరస్సు ఎవరు? రాజారావు. శిరస్సు లేకపోతే గుండెకి విలువ ఉందా? లేదు లేదు. కనుక భర్త ఉన్నంత కాలమే భార్యకు విలువ. భర్తను విడనాడకూడదు. చాలా మంది విడనాడతారు. అలా భర్తను విడనాడే వారుంటే ముందుగానే వాక్యం తెలియపరిచింది అది వివాహం చేసుకోకూడదని. కనుక జ్యోతిర్మయికి శిరస్సు ఎవరంటే రాజారావు గారు. శిరస్సు ఎప్పుడు కూడా కాపాడుకుంటుంటారు. అలాగే భర్త రాజారావు గారు జ్యోతిర్మయిని ప్రేమిస్తూనే ఉన్నారు. అలాగే జ్యోతిర్మయి రాజారావుకి లోబడే ప్రక్కనే ఉన్నారు. కనుక ఈ వాక్యాలు మీ జీవితంలో మీరు ప్రమాణాలు చేస్తారు. ఆ ప్రమాణాలు మీ జీవితంలో ఎప్పుడు కూడా గుర్తుంచుకునే ప్రమాణాల పూర్వకంగా జీవించడానికి ప్రయత్నం చేయాలి. రాజారావు గారు మనకు హెచ్చరిక 28వ వచనంలో పురుషులు కూడా సొంత శరీరం వలె. జ్యోతిర్మయిని రాజారావు గారు ఎలా ప్రేమించాలి? సొంత శరీరంలాగా ప్రేమించాలి. ఒక అయ్యారు పెళ్ళి చెప్తున్నారు. పెళ్ళప్పుడంట మళ్ళీ తీగలు నిర్వహించిపోయారంట. తర్వాత కొంత కాలానికి కరెంట్ తీగలు అయిపోయారు. కరెంట్ తీగ ఒకటికి ఒకటి దగ్గరికి ఎలా ఉంటుంది? ఎంత అయిపోతుంది, మంటలు వచ్చేస్తాయి, ఫైర్ అయిపోతాయి. అలా ఉండకూడదు. ఇక్కడ రాజారావు గారు జ్యోతిర్మయిని తన సొంత శరీరం లాగా భార్యని ప్రేమించాలి. తన సొంత శరీరాన్ని ద్వేషించమని ఎవరైనా ఉన్నారా? లేదు. ఎవరైనా సొంత శరీరాన్ని ద్వేషిస్తే వాళ్ళు ఏమంటారు? తన సొంత శరీరాన్ని గాయం పెట్టుకుంటే ఏమంటారు? చూడండి. కనుక తన సొంత శరీరాన్ని శరీరంలాగా కాపాడుకున్న జ్యోతిర్మయిని గాయాలు పెట్టాడు అనుకోండి. ఇప్పుడు రాజారావు గారికి ఏమంటారు? ఎప్పుడు కూడా ఆమె శరీరాన్ని గాయము ఈ శరీరం లాగా కాపాడుకోవాలి. అంటే ఇప్పుడు నీ శరీరాన్ని ఎవరన్నా కొంచెం ఇద్దరు అనుకోండి ఏమన్నారు? ఇప్పుడు ఆమె ఒత్తుడు జ్యోతిర్మయి కొంచెం ఒత్తుడు తగినప్పుడు శరీరానికి నువ్వేమనాలి? ఏమనాలి చెప్పరా? రాజ్యాలు అర్థం అనాలి. తన శరీరాన్ని కాపాడుకోవాలి భార్య. ఎవరు చెప్తారు ఇది? దేవుడే చెప్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు చెప్తాడు. అలాగా దేవుని మాటల ప్రకారంగా వాక్య ప్రకారంగా మీరు జీవించగలిగితే దేవుడు 100 ఏళ్ల పండుగ ఆ జంటను ఆస్వాదిస్తాడు. అలా ఆస్వాదించిన బిడ్డలు మన పరిశుద్ధ గ్రామంలో ఉన్నారు. కొంతమంది జంటలు హక్కుల్లా వారు దేవుని భయం కలిగేవారు. జ్యోతిర్మయి గారి ఫ్యామిలీని నేను ఆలోచన చేస్తే జ్యోతిర్మయి గారి ఫ్యామిలీ ప్రార్థనకి వెళ్తారు. వాళ్ళ ప్రక్కన ఎక్కడ మినిషన్ జరిగిన ఆటో కంపెనీ మీరు పోతారు. దేవుని భయం కలిగిన ఫ్యామిలీ అని నేను విన్నా. దేవుని స్తోత్రం. అలాంటి ఫ్యామిలీ రాజారావు గారు ఆ ఫ్యామిలీ జ్యోతిర్మయి రావటం చాలా అదృష్టవంతుడు రాజారావు గారు. ఎందుకంటే గుణవతి భార్య అరుదు. ఒకవేళ దొరికితే వృక్షముల కంటే అమూల్యమైనది. అంటే గుణవతి భార్య అది చెప్పడానికి ఎత్తులు బట్టి చెప్తావా, లేక లాభులు పెట్టా, ఎరుపులు పెట్టా, కానీ వేసుకున్న నగలు పెట్టా,
మరి గుణవతి అయిన భార్యని ఎలా తెలుస్తుంది? గుణవతి అయిన భార్యని ఎలా తెలుస్తుంది? ఆ ప్రవర్తన ఎలా ఉండాలి? ఆ ప్రవర్తన మనకి కొన్ని వచనాల్లో మనం చూద్దాం. ఆ ప్రవర్తన ఎలా ఉండాలి? సామెత గ్రంథం 31:10 దొరుకుట అలుగు అమూల్యమైనది, ఆమె పెనిమికి ఆమె యందు నమ్మకంగా ఉంటాడు. అది గుణవతి అయిన భార్యలో ఉండవలసిన లక్షణాల్లో ఒక లక్షణం, మొదటి లక్షణం ఆమె నమ్మకంగా ఉంటుంది. తన భర్త సంపాదించిన సంపద 15 వచ్చిన చీకటితో లేచి ఇంటి వారికి భోజనము ఎప్పుడు లేచి చీకటితో లేచి ఇంటి వారికి అందరికి కూడా గురించి సపోర్ట్ చేసి పిల్లలు స్కూల్కి వెళ్తే వాళ్ళకి చక్కగా బుక్స్, అలాగే క్యారేజీలు, అలాగే భర్త గుడికి వెళ్తే భర్తకు, అలాగే అత్తమ్మ గారికి, తన ఇంటి వారందరికి కూడా వెలుగులే. ఈమె బాగా పొద్దు పొడిసి వాళ్ళని ఎక్కిన తర్వాత 10 టైంకి వేసింది అనుకోండి. ఏ భార్య? గుణవతి భార్య కాదే. కనుక మీ క్రియలు బట్టి మనం చెప్పవచ్చు. రంగు, ఎత్తు, లేక బంగారం దాన్ని బట్టి కాదు, తన ప్రవర్తన బట్టి చెప్పచ్చు అనమాట. మొదటిది తన భర్త ఆమె మీద నమ్మకం ఉంచుతాడు. ఆమె సంపాదించిన సంపదలో పేరు కొనిన వారై పేరు కొనాలి. తన భర్త భార్యను బట్టి అభివృద్ధి చెంది విస్తరించి సంతానముతో ఈ భూమిని నింపండి అన్నాడు. దేవునికి స్తోత్రం. ఆ ఆశీర్వాదము ఈ నూతన వధువు పైన ఉండును గాక. దేవుడు చెప్పినట్లుగా రాజ్యంలో తమ జీవితంలో జ్యోతిర్మయిని ప్రేమిస్తూనే ఉండును గాక. సమయం మరి దేవుని కృపను బట్టి ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. పరిశుద్ధ గ్రంథంలో అలాగే ఆ జ్యోతిర్మయిని రాజ్యారావు తన జీవితంలో ఎప్పుడు ప్రేమిస్తూనే ఉండును గాక. ఒక జంట ఉన్నారు, ఇలాగే నూతన వధువులు. వారు ప్రయాణం చేసి అత్తోరికి వెళ్ళేటప్పుడు ఒక చోట దిగి నడిచి వెళ్ళే పరిస్థితులు ఆ గ్రామానికి. పిల్లల కొత్తలో వెళుతూ ఉండగా పెళ్లి కుమార్తెకి ఆ పొలాలు కట్టబడేవారు కాబట్టి కాలు ములుగుచ్చుకున్నారు. అబ్బా ములుగుచ్చుకుంది అందంటారు. అదే మన జంట ఉన్నారు కాబట్టి జ్యోతిర్మయిని అబ్బా ములుగుచ్చుకునేటప్పటికీ ఎక్కడ అది ఆ రాజ్యంలో చూస్తే ఆ ముళ్ళు ఇరిగిపోయింది. ఆ గోటికి అంతా ఏం చేశాడంటే 2 చేతులతో ఆ ముళ్ళున్న స్థలాన్ని నొక్కి పంటితో పట్టి ఆ ముళ్ళుని లాగేశాడు. లాగేసి వారి పైన హాయిగా సాగింది. తరువాత ఆ జంట 4 సంవత్సరాలు అయిన తర్వాత పిల్లలు పుట్టారు. ఆ పిల్లలు ఎట్టేసుకుని వెళ్తా ఉన్నారు. మరలా అత్తవారు వాళ్ళకి అదే దారిని మరలా అక్కడ ములుగుచ్చుకుంది అంది జ్యోతిర్మయి. రాజ్యం ఏమన్నది? ఎక్కడ గుచ్చుకుందో ఏంటి తీసేస్తాను వాళ్ళకి కళ్ళు నెత్తి పెట్టి నడుస్తున్నావా అన్నాడు. ముందేమన్నాడు? చేతికి దొరకకపోతే గోటికి లాగకపోతే పండితో లాగేసాడు. చేతులు నొప్పుకొని 4 సంవత్సరాలు పోయిన తర్వాత ఏమంటున్నాడు? కళ్ళు నెత్తిలో ఎక్కిరియా అంటున్నాడు. అంటే ఆ ప్రేమ ఉందా? రాజా ఉన్నావా? ప్రేమ ఎప్పటి వరకు ఉండాలి? 4 సంవత్సరాలు కాదు, ఎప్పటి వరకు ఉండాలి? జీవితంత కాలము ప్రేమిస్తూనే ఉండాలి. నాది నీలో సగభాగం నీ శరీరం ప్రేమిస్తూనే ఉండాలి. ఆ ప్రేమ ఎల్లకాలం ఉండాలి, కొంతకాలమే కాదు. కనుక దేవుడు ఆశ్రయించినట్లుగా ఈ జంటను ఆశ్రయిస్తూ ఉన్నాం. అలాగే యాజకులు ఉన్నారు, అలాగే మేమున్నాం, పెద్దలు ఉన్నాం. తర్వాత మేమంతా కూడా మీరు ఫలించి అభివృద్ధి చెంది విస్తరించి సంతానంతో భూమిని నింపును గాక. కనుక ఈ నూతన వధువులు విన్న వాక్యాన్ని బట్టి ఆ సహోదరుడు ప్రేమిస్తూ జ్యోతిర్మయి లోబడి ఏమని సహజంగా చూస్తే ప్రకృతి తీయబడింది కాబట్టి ప్రక్రియ ఉండాలి. ఇప్పుడు ఎక్కువగా ఎవరిలో కుటుంబాల్లో పెత్తనం ఎవరుతున్నానంటే ఎవరు ఆయనదేనా? లోబడి ఉంటున్నారా? ఆయన కాదు అన్న పనికి ఆగిపోతున్నారా? రెచ్చిపోతున్నారు అంటే మీరు లోబడినట్టేనా? కాదే. మరి గుడికి వెళ్తాం,
వాక్యం చదువుతాం, ప్రార్థన చేస్తాం, అన్నీ చేస్తాం. కానీ లోపల విషయంలో చాలా దేవుని మాటలు ప్రక్కన పెట్టేస్తున్నాం. అలా ప్రక్కన పెట్టకుండా మరి లోబడి జీవిస్తూ అంకుల బ్రిస్కెలలాగా సంతోషముగా అలాంటి కాలం ఇందులో దేవుడు వారిని ఆస్వాదించి ఏ తక్కువ చేసినట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు ఈ నూతన వధువులను ఆస్వాదించుగాక. జరగబోయే కార్యక్రమం అంతా దేవుని నామానికి మహిమకరముగా, బిడ్డలకు ఆశీర్వాదకరముగా, ఇరువురు కుటుంబాలకు సమాధానంగా, దీవెనకరముగా జరిగించుగాక. ఆమేన్. సమయించిన భూమి మీద కుటుంబం అని పిలువబడుచున్న ప్రతి కుటుంబానికి తండ్రివి నీవే కదా. మరికొద్ది క్షణములలో, మరికొద్ది నిమిషములలో ఒక కుటుంబముగా కట్టబడబోచున్నటువంటి మా ప్రియులు సహోదరుడు రాజారావు గారు, సహోదరి జ్యోతిర్మయ బ్రహ్మ, వీరిద్దరి మీద నీ దయా సంకల్పం వచ్చమని అడుగుతున్నాము తండ్రి. వీరు చేయబోతున్న ప్రమాణములు, వీరు చేస్తున్నటువంటి ప్రత్యేకమైన ప్రమాణములు గుర్తెరిగి వీరి జీవిత పర్యంతం వరకు వాటిని నిలబెట్టుకుని నీ దీవెనలతో, నీ ఆశీర్వాదముతో వీరి దాంపత్య జీవితం ముందుకు కొనసాగించుకునేలాగునా ఇప్పటి వరకు పాటల ద్వారా నిర్వహిస్తున్నాము, లేఖన భాగముల ద్వారా నిర్వహిస్తున్నాము, లేఖన భాగముల ద్వారా కొన్ని గుర్తులు, జాగ్రత్తలు బిడ్డలకు తెలియపరిచినగా వాక్యానుసారమైన జీవితంలో బిడ్డలు జీవించి ఫలించి నీ దీవెన పొందుకునే భాగ్యం బిడ్డలకు దయచేయమని ఈ పరిశుద్ధ వివాహ కార్యక్రమంలో మేము ముందుకు వెళ్తుండగా నీ కృప, నీ కాపుదల ఈ యవన బిడ్డలపై వచ్చమని యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మిక్కిలి ప్రియులారా, వివాహము ద్వారా ఈ స్త్రీ పురుషుని ఇద్దరిని జతపరుషులకు మనము దేవుని సన్నిధానమందు కూడి ఉన్నాము. వివాహ పద్ధతి దేవుని చేత ఏర్పాటు చేయబడింది. అందరూ ఈ పద్ధతిని గౌరవించబడని పరిశుద్ధ గ్రంథమందు విధించున్నది. మన ప్రభువైన యేసుక్రీస్తు గలిలయలోని కానాలోని జరిగిన వివాహములకు వెళ్ళడం ద్వారా ఆ వివాహము ఆశీర్వదించబడి ఉన్నది. సృష్టి ఆది నుండి దేవుడు వీరిని పురుషులుగాను స్త్రీగాను కలుగ చేసిరి. ఈ హేతువు చేత పురుషుడు తన తల్లిని తండ్రిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారిద్దరూ ఏక శరీరులైందరు గనుక వారిద్దరూ ఇద్దరుగా ఉండక ఏక శరీరులైందరు. కాబట్టి దేవుడు జతపరిచిన దానిని మనుషులు వేరుపరచకూడదని వారితో చెప్పారు. ఈ కారణం బట్టి వివాహములకు ఎవరును చులకనగా కానీ అనాలోచితముగా కానీ కూరుకొనకూడదు. తగిన వాక్యముతోను ప్రార్థనతోను వివాహము నియమములను, ఉద్దేశములను మనము తలంచుకుంటూ వాటి నిమిత్తమై వివాహములకు కోరుకుందాము. వివాహం యొక్క ముఖ్య ఉద్దేశమును మనం చూస్తున్నాము. మొదటిది, భార్యాభర్త ఇరువురు తమ జీవితకాలం అంతయు ఒకరికొకరు తోడుగా నుండి కలిగి యందును లేమి యందును పరస్పర సహాయాలను కలిగించుకున్నట్లు వివాహము నిర్ణయించబడినది. రెండవది, దేవుడే మహాముని యందు నాటినట్టు క్రీస్తునందు విమోచన పొందినట్లయిన సహజ కోరికలను, అపేక్షలను దేవుడు పవిత్రపరిచి యుక్తముగా ప్రయోగించినట్లు వివాహము నిర్ణయించబడినది. మూడవది, కుటుంబంలో పిల్లలు జన్మించి దేవుని మహిమార్థం మన ప్రభు అయిన యేసుక్రీస్తునందరి విశ్వాస, ప్రేమ, జ్ఞానములను పెంచబడినట్లు వివాహము నిర్ణయించబడినది. నాలుగవది, వివాహము ఘనమైనదిగా పెంచబడడం ద్వారా సాంఘిక స్థితికి స్థిరమైన పునాది ఏర్పడినట్లు ఇది నిర్ణయించబడినది. ఇక్కడ ఉన్న వీరిద్దరూ పరిశుద్ధ వివాహంలో జతపరచడానికి వచ్చినారు. కాబట్టి ఈ యొక్క వివాహ ప్రకటన 3వ ప్రకటన సెలవిస్తున్నాము. వేగువాడ డెర్రీ, నాగనగూడ కరెండిగూడ ప్యారిష్, వెంగపాలెం గ్రామ కామరస్తుడు ఉప్పులూరు నాగేశ్వరరావు, వైఫ్ ఆఫ్ అమాజీ గారి కుమారుడు బ్రహ్మచారి రాజారావు యొక్కయు, మారెళ్ళమూడి గ్రామ కామరస్తుడు ఆయన భర్త భాస్కర్ రావు, వైఫ్ ఆఫ్ రామలక్ష్మి గారి కుమార్తె జ్యోతిర్మయ యొక్కయు వివాహ ప్రకటనకు సెలవిస్తున్నాము. వీరిద్దరూ పరిశుద్ధ వివాహము చేసుకునకూడదని ఏ న్యాయమైన హేతువైన న్యాయమైన ఆటంకం మీకు తెలిసిన ఎడల దానిని ఇప్పుడు వెల్లడిపరచవలను, లేని ఎడల ఇక మీద ఎన్నటికీ మీ యొక్క అభ్యంతరమును తెలియపరచకుండా మౌనముగా ఉండవలను. మరి
ఈ నూతనముగా జన్మపరచడానికి వచ్చినటువంటి యవన బిడ్డలు రాజారావు గారు, జ్యోతిర్మయి, వివాహములకు మాకు ఎటువంటి అభ్యంతరం లేదు అని మీరు తలస్తే కనుక మీ కుడి చెయ్యి పైకెత్తినట్లయితే మేము వివాహ కార్యక్రమాలకు ముందుకెళ్తాం. లేదు పక్షంలో సమయం అయిపోతున్నాం సాగిస్తున్నాం. ఆ మాట మీకు అర్థమైతే కుడి చెయ్యి పైకెత్తండి, లేకపోతే రెండో సమయిస్తాం. వీళ్ళిద్దరూ వివాహం చేసుకోవడానికి, పెళ్లి చేసుకోవడానికి మాకు ఎటువంటి అభ్యంతరం లేదు అన్న వారు చెయ్యి పైకెత్తండి. అనుచేత లేచినమ్మా నీ సంకల్పానుసారముగా జతపరుషులకు తీసుకువచ్చున్నావు. నీ కృపా ప్రసాదం వలన వీరిని సౌభాగ్యవంతులుగాను చేసి నీ సమక్షంలో వీరు వివాహముల ఒప్పుకొలు ప్రవేశించినట్లు వీరు చేయనటువంటి ప్రమాణములు వాస్తవముగా నిలుపుకున్నట్లు గ్రహించమని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. రాజారావు అను నీవు అను ఈ స్త్రీని చెప్పు నీ భార్యగా చేసుకుని ఈమెకు మాత్రమే హత్తుకొని ఇందువా? జ్యోతిర్మయి అను నీవు అని అను ఈ పురుషుని నీ భర్తలుగా చేసుకుని ఈయనకు మాత్రమే హత్తుకొని ఇందువా? మరి ఈ సమయంలో ఈ యొక్క స్త్రీని అనగా జ్యోతిర్మయిని ఈ యొక్క పురుషుడు రాజారావు గారికి ఇచ్చి వివాహం చేయవారు తల్లిదండ్రులు కానీ మేనమామలు కానీ ముందుకు రావాల్సిందిగా, అదే విధముగా రాజారావు గారి యొక్క తల్లిదండ్రులు కానీ మేనమామలు కానీ ముందుకు రావాల్సిందిగా మనం చేస్తాం. అబ్బాయి కూర్చొని పెట్టుకోండి, అబ్బాయి కూర్చేయాలి, ఇది అబ్బాయి కూర్చేయాలి, అమ్మాయి కూర్చొని పెట్టు, అబ్బాయి కూర్చోబెట్టు. ఇది ఎందుకండి అమ్మాయి కూర్చోబెట్టుకుని నీ ఎవరు చేయబట్టుకోండి కింద అబ్బాయి చేతులు పెట్టండి. చూడండి వెలుగుతురు గారు ఇలా చూడాలి, ఇలా ఇద్దరు ఇలా చూడాలి. చెప్పండి, మీరు వదిలేక కట్టించింది మీరు పట్టుకోవడానికి పట్టుకోండి, పట్టుకో. అమ్మాయి కళలు చెప్పాలి, పెట్టుకో. అమ్మాయి కళలు చూడాలి. అయ్యా దయచేసి మాట్లాడద్దు. రాజారావు అను నేను జ్యోతిర్మయి అను నిన్ను ఇది మొదలుకొని చావు మనలను ఎడబాటు వరకు దేవుని పరిశుద్ధ నిర్ణయం చొప్పున మేలుకైనను కీడుకైనను కలిమికైనను లేమికైనను వ్యాధి అందును ఆరోగ్యమందును నిన్ను ప్రేమించి సంరక్షించుటకై నా భార్యలుగా చేసుకొనుచున్నానని ఈ చొప్పున జరిగించునని ప్రమాణము చేయించుతాను. నువ్వు అయిపోతుంది చెప్తాను. జ్యోతిర్మయ్యను నేను రాజారావు అని నిన్ను ఇది మొదలుకొని చావు మనలను ఎడబాటు వరకు దేవుని పరిశుద్ధ నిర్ణయం చొప్పున మేలుకైనను కీడుకైనను కలిమికైనను లేమికైనను వ్యాధియంతును ఆరోగ్యవంతును నిన్ను ప్రేమించి సంరక్షించి నీకు లోబడినకై నీ భక్తులుగా నీ భార్యలుగా
చేసుకున్నకు ఈ చొప్పున జరిగిందని ప్రమాణము చేయించున్నాను. దేవుడు మీ ప్రమాణము విని ఉన్నారు, వాటికి మేము సాక్షులము. ఒకసారి ఆయనకి దగ్గర పెట్టండి. వాళ్ళదేవి వారు చేసిన ప్రమాణములు ఎత్తుకొని ఈ మంగళసూత్రములు రాజారావు గారు జ్యోతిర్మయి గర్భజయించుగా తండ్రి కుమార పరిశుద్ధాత్మ ఏక దేవుని దీవెనలు వారి మీద ఉండినట్లుగా మీరు చేసిన ప్రమాణములు ఎత్తుకొని మీరు జీవిత పర్యంతం వరకు సుఖదుఖములు కన్యతలు లేవియతలు సర్వము ఒకరికొకరు లోబడి నీ చిత్తానుసారముగా సుఖ సంతోషాలతో ఆరోగ్యాలతో పిల్లా పాపలతో జీవించలాగున నీ కృపా ప్రసాదము ఈ యవన పిల్లలపై ఉంచి దీవించి ఆశీర్వించమని పెళ్లి కుమారు రాజారావు గారు కుమార్తెకు ధరింపజేయబోతున్న ఈ మంగళ సూత్రములు తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామం పేరిట దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాము తండ్రి. అలా పట్టుకో ఒకసారి. ఒక మాట అడుగుతా, ఆవిడ జ్యోతిర్మయ్యనా అక్కగా ఏమన్నా చూసా భయ ఒకసారి ఇక్కడ పట్టు తల కొంచెం ఈ చేయి కొంచెం కింద పడు. ఫేస్ కనపడే వెనక్కని ఇలా ఇలా చూడండి అమ్మ ఇద్దరు చూడండి. నాకు కెమెరా చూడండి. ఇలా అమ్మాయిని చూడాలి, నేను చెప్పింది చెప్పాలి, మూడు తీయాలి. అర్థమైందా? పెట్టు మేడం పెట్టు. నిత్య నమ్మకమునకును స్థిరమైన ప్రేమకు దోషరగా ఈ మంగళ సూత్రము నీకు ధరింపజేయించున్నాను. తండ్రి యొక్కయు కుమారుని యొక్క ఇప్పుడు పరిశుద్ధాత్మ నామం పేరిట ఈ మంగళ సూత్రమును నీకు ధరింపజేయించున్నాను. ఆమేన్. రెండు సమానంగా పట్టు. కాళ్ళ దగ్గర పట్టుకో, కొంచెం దీన్ని అలా పట్టుకో. ఎలా చూడండి, ముందు పట్టు, బెండ్ అయిపోయి అలా ఉండండి. ఇలా చూడండి, ఇలా పైకి స్మైల్తో దేవుని సమక్షములు ఈ సమస్యల ఎదుట ఒకరికొకరు తమ ప్రమాణములు చేసుకుని ఉన్నారు కనుక దేవుని నిత్య సంకల్పం చొప్పున ఈ దేశ చట్టమును బట్టి వీరిద్దరిని భార్యాభర్తలుగా జతపరచబడి చేసి ఉన్నాము. కాబట్టి దేవుడు జతపరిచిన దానిని మనుష్యుడు వేరుపరచకూడదు. అత్యంత కృపా కనికరములతో దేవా, పరలోకమందును భూమి మీద ఉన్న ప్రతి కుటుంబమునకు తండ్రి వంటి కుటుంబం అని పిలువబడుచున్నది, ఆ కుటుంబములకు తండ్రివి నీవే. కాబట్టి ఆ తండ్రి ఈ నీ కుటుంబములకు ప్రభువా తండ్రిగా నీవుండి రాజారావు గారిని జ్యోతిర్మయిని నీ ఆశీర్వాదముల చేత వీరిపైన ప్రేమను కుమ్మరించి వీరి నమ్మకముగా కలిసి జీవించి ఉభయుల మధ్య తాను చేసిన ప్రమాణమును నిబంధనను మీరు ఒప్పుకొనచ్చు నిలుపుకొని మీరు ఒకరి ఏదో ఒకరు ప్రేమించుకుంటూ
ప్రేమ సమాధానాలు కర్తయ్య త్రియేక దేవుని యొక్క దీవెన నిత్య సదాకాలము ఈ యవన దంపతుల మీద దేవుడు కుమ్మరించి దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. వందనాలు సార్. అయ్యా బయట ఒక్క 10 నిమిషాలు ఆర్కెస్ట్రా కాంపిటీషన్ అంటే బయట పంపించేస్తూ 10 నిమిషాలు సహకరించాలి. అది 10 నిమిషాలు అమ్మాయి వేస్తుందా అమ్మాయి ఆడబడి పెట్టుగా చెప్పడం ఎలా మాత్రం గట్టిగా సార్ మీ దండ పక్కన మీ దండ ఇలా చూడండి ఇలా ఉపయోగిస్తారా చెట్టు కింద రాస్తున్నారు అక్కడ కదాలి అని అదే చెప్పాలి. మేలు అంటే సార్ ఫోటో తీయండి ఫోటో అలా వదిలేండి. మేలు మసి కొద్దిగా జరుగుతుంది. కల వేసేయండి కిందకి కింద పట్టుకోండి. ఈ చేయి కొద్దిగా ఇలా చూడండి. ఈ నామము రాజ్యరాజు ఒకటిగా ప్రపంచం చేసినందుకు ఇది స్తోత్రం. మొట్టమొదటిగా ప్రపంచం గణపరిచి మీరు ఆశ్రయించిన ఆశీర్వాదం ఫలించి అభివృద్ధి చెంది విస్తరించి ప్రభు సంతానంతో ఉపయోగించినట్లుగా ఇప్పుడు మీరు జీవించి నూతన వధువులు క్షేమ ఆరోగ్యాలతో మిమ్మల్ని కలిగి జీవిస్తూ మీ సాక్షి కూడా ప్రభావించాలని యేసు నామములో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి కుమార త్రియేక దేవుని దీవెన రాజుల మీదను జ్యోతిర్మయ మీదను వీరి జీవిత పర్యంతం వరకు కూడా సుఖ సంతోషాలతో ఆయన ఆరోగ్యాలతో పిల్ల పాపలతో జీవించుచు నీకు విధేయులుగా ఉన్నట్లు నీ కృపా ప్రసాదము వీరిపై ఉంచమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తూ తండ్రి కుమార త్రియేక దేవుని నామం పేరిట వీరిని దీవిస్తున్నాము తండ్రి. ఆమేన్. కళ్యాణమే వైభోగం కమనీయ కాంతుల దీపం. కళ్యాణమే వైభోగం కమనీయ కాంతుల దీపం. శృతిలయల సుమధుర గీతం శృతిలయల సుమధుర గీతం. దైవరచిత సుందర కావ్యం కళ్యాణమే వైభోగం కమనీయ కాంతుల దీపం. పరిశుద్ధమైన కార్యం పరమదైవమే ప్రారంభించిన పరిశుద్ధమైన కార్యం. నరుని మంచికై తన చేతులతో నరుని మంచికై తన చేతులతో ప్రభు రాసిచ్చిన పత్రం.
కళ్యాణమే వైభోగం కమనీయ కాంతుల దీపం కళ్యాణమే వైభోగం కమనీయ కాంతుల దీపం కీడు తొలగించి మేలుతో నింపు ఆశీర్వాదాల వర్షం కీడు తొలగించి మేలుతో నింపు ఆశీర్వాదాల వర్షం మోడుగానున్న జీవితాలు మోడుగానున్న జీవితాలు చిగురింపజేసే వసంతం కళ్యాణమే వైభోగం కమనీయ కాంతుల దీపం కళ్యాణమే వైభోగం కమనీయ కాంతుల దీపం దేవదూతలే తొంగి చూసేటి రమణీయమైన దృశ్యం దేవదూతలే తొంగి చూసేటి రమణీయమైన దృశ్యం భావమధురిమలు పొంగజేసేటి భావమధురిమలు పొంగజేసేటి కమనీయమైన చిత్రం కళ్యాణమే వైభోగం కమనీయ కాంతుల దీపం కళ్యాణమే వైభోగం కమనీయ కాంతుల దీపం శృతిలయల సుమధుర గీతం శృతిలయల సుమధుర గీతం దైవరచిత సుందర కావ్యం కళ్యాణమే వైభోగం కమనీయ కాంతుల దీపం ఘనమైనది వివాహం ఇంటింటా సౌభాగ్యమే వివాహం అన్నింటా ఘనమైనది వివాహం ఇంటింటా సౌభాగ్యమే వివాహం మధురము మణిహారం మూడు ముళ్ళ బంధం మధురము మనోహరం చెరగని సంబంధం పరిశుద్ధ వివాహము ఓ నిష్కళంక ప్రేమ సౌధము పరిశుద్ధ వివాహము ఓ నిష్కళంక ప్రేమ సౌధము
ఆది దేవుడే ఆదాము హవ్వలా సమ ఉజ్జీగ చేసి సంతసించెను. ఆది దేవుడే ఆదాము హవ్వలా సమ ఉజ్జీగ చేసి సంతసించెను. కానాను పెండ్లిలో ఘనుడైన క్రీస్తు నీటిని ద్రాక్షగా మార్చి మహిమపరచెను. కానాను పెండ్లిలో ఘనుడైన క్రీస్తు నీటిని ద్రాక్షగా మార్చి మహిమపరచెను. తండ్రి కుమారాత్మ పేర వధూవరుల దీవించి ఉల్లసింతుము ప్రభువును ప్రస్తుతింతుము. ఉల్లసింతుము ప్రభువును ప్రస్తుతింతుము. అన్నింటా ఘనమైనది వివాహం, ఇంటింటా సౌభాగ్యమే వివాహం.
మరి ఇప్పుడు వారి వివాహం చేసినటువంటి బంధువులకు మిత్రులకు శ్రేయాభిలాషులు కూడా అప్పుడు నా భయం నాకు చప్పట్లు నా బాబా బంగారు కోడి పెట్ట వచ్చనండి ఏ పాప ఏ పాప ఏ పాప బంగారు కోడి పెట్ట వచ్చనండి ఏ పాప ఏ పాప ఏ పాప కిందాది చీర గుట్టు చూసుకోండి ఏ పాప ఏ పాప ఏ పాప hands up check check feel చూసుకోండి ఏ పాప ఏ పాప ఏ పాప
ఎక్కడెక్కడో పుట్టి ఎక్కడెక్కడో పెరిగి ఎక్కడెక్కడో పుట్టి ఎక్కడెక్కడో పెరిగి చక్కనైన జంటగా ఇద్దరొక్కటగుటేమిటో దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం ఒంటరి బ్రతుకులు విడిచెదరు ఒకరి కొరకు ఒకరు బ్రతికెదరు ఒంటరి బ్రతుకులు విడిచెదరు ఒకరి కొరకు ఒకరు బ్రతికెదరు పెళ్లినాటి నుండి తల్లిదండ్రుల వదలి భార్య భర్తలు హత్తుకొనుటేమిటో దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం గతకాల కీడంతా మరచెదరు మేలులతో సంతసించెదరు గతకాల కీడంతా మరచెదరు మేలులతో సంతసించెదరు పెళ్లినాటి నుండి ఒకరి కష్టం ఒకరు ఇష్టముతో పంచుకొనుటేమిటో దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం ఫలించి భూమిని నింపెదరు విస్తరించి వృద్ధి పొందెదరు ఫలించి భూమిని నింపెదరు విస్తరించి వృద్ధి పొందెదరు పెళ్లినాటి నుండి మా కుటుంబం అంటూ ప్రత్యేకముగా ఎంచుకొనుటేమిటో దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం ఎక్కడెక్కడో పుట్టి ఎక్కడెక్కడో పెరిగి ఎక్కడెక్కడో పుట్టి ఎక్కడెక్కడో పెరిగి చక్కనైన జంటగా ఇద్దరొక్కటగుటేమిటో దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం
కోటి ఆశలతో కొత్త కొత్త ఊహలతో, కోటి ఆశలతో కొత్త కొత్త ఊహలతో ప్రారంభమైన ప్రయాణం కావాలి నిత్యం సుఖమయం. ప్రియమైన నవజంట, ప్రియమైన నవజంట, సంతోష శుభాకాంక్షలు. నిండైన దైవాశీస్సులు, కోటి ఆశలతో కొత్త కొత్త ఊహలతో ప్రారంభమైన ప్రయాణం కావాలి నిత్యం సుఖమయం. ఇరువురి మధ్యలో విరిసిన ప్రేమలో స్వచ్ఛత ప్రస్ఫుటించగా, ఇరువురి మధ్యలో విరిసిన ప్రేమలో స్వచ్ఛత ప్రస్ఫుటించగా, ఏ శోధనకు అవకాశమివ్వక ఏక మనసుతో విజయాలు పొందగా, సంతోష శుభాకాంక్షలు. నిండైన దైవాశీస్సులు, కోటి ఆశలతో కొత్త కొత్త ఊహలతో ప్రారంభమైన ప్రయాణం కావాలి నిత్యం సుఖమయం. ఒకరితో మరొకరు పలికిన మాటలో ఆర్ద్రత పల్లవించగా, ఒకరితో మరొకరు పలికిన మాటలో ఆర్ద్రత పల్లవించగా, ఏ అక్కరకు కలవరము చెందక వాక్య వెలుగులో ఆదరణ పొందగా, సంతోష శుభాకాంక్షలు. నిండైన దైవాశీస్సులు, కోటి ఆశలతో కొత్త కొత్త ఊహలతో ప్రారంభమైన ప్రయాణం కావాలి నిత్యం సుఖమయం.
నడిచెడు త్రోవలో ఎదురగు బాధలో సణగక ప్రస్తుతించగా నడిచెడు త్రోవలో ఎదురగు బాధలో సణగక ప్రస్తుతించగా ఏ ఓటమిలో తల క్రిందులవ్వక ఆత్మబలముతో ఫలితాలు పొందగా సంతోష శుభాకాంక్షలు నిండైన దైవాశీస్సులు కోటి ఆశలతో కొత్త కొత్త ఊహలతో కోటి ఆశలతో కొత్త కొత్త ఊహలతో ప్రారంభమైన ప్రయాణం కావాలి నిత్యం సుఖమయం ప్రియమైన నవజంట ప్రియమైన నవజంట విష్ యూ హ్యాపీ మ్యారీడ్ లైఫ్ విష్ యూ హ్యాపీ మ్యారీడ్ లైఫ్ కోటి ఆశలతో కొత్త కొత్త ఊహలతో ప్రారంభమైన ప్రయాణం కావాలి నిత్యం సుఖమయం మీద రామసులుకనే నీ జంట కట్టుకున్న సందమామనే అంటూ ఉన్నావు మీతోటి కాకుండా ఆ మాటలు ఎవరికి చెప్పుకుంటాయి నీ గట్టు మీద రామసులుకనే కిపెట్టి వెంకటేష్ ఆల్రెడీ ఉన్నాడు మరి నువ్వేంటి వెంకటేష్ ఆల్రెడీ ఉన్నాడు అక్కడ నువ్వేంటి మళ్ళీ వెంకటేష్ అంట అది ఫోటో తీసుకోండు ఫోటో తీయాలి అక్క బాగుంట తెలుగు అక్క బావ వీడియో ఫోటో ఫోటో తీసు ఓ సూపర్ ఓయ్ విస్తరి ముందేసి చుట్టూ తిరిగి వీడిని చేశారు సిక్కి సిక్కేలేని మొగుడుగా
ఓహో హే హే విరిసిన హృదయాలకు కలిసెను బంధం కనుసైగలు చేయుచు ముచ్చటించెను విరిసిన హృదయాలకు కలిసెను బంధం కనుసైగలు చేయుచు ముచ్చటించెను తీయని బాసలే కమ్మని ఊసులే బంధువుల రాక స్నేహితుల హేళ మనసు మురిపించెను విరిసిన హృదయాలకు కలిసెను బంధం కనుసైగలు చేయుచు ముచ్చటించెను మనసులో దాగే తపనకు ప్రతిరూపమే పరిణయం ఎదురు చూసే పరువానికి అనువైనది ఈ క్షణం మనసులో దాగే తపనకు ప్రతిరూపమే పరిణయం ఎదురు చూసే పరువానికి అనువైనది ఈ క్షణం ఏక మనసుతోనే చక్కనైన జీవితం ఏక మనసుతోనే చక్కనైన జీవితం మరువకుమ ప్రియ దంపతులారా విరిసిన హృదయాలకు కలిసెను బంధం కనుసైగలు చేయుచు ముచ్చటించెను
ఏదో ఆశ నాలో నీతోనే జీవించని ఏదో ఆశ నాలో నీతోనే జీవించని ఏరై పారే ప్రేమ నాలోనే ప్రవహించని మిటిలేని ప్రేమ చూపించినావు శృతి చేసి నన్ను పలికించినావు ఈ స్తోత్రగానం నీ సొంతమే ఏదో ఆశ నాలో నీతోనే జీవించని ఏరై పారే ప్రేమ నాలోనే ప్రవహించని పరవాసినైనా కడుపేదను నాకేలా ఈ భాగ్యము పరమందు నాకు నీ స్వాస్థ్యము నీవిచ్చు బహుమానము పరవాసినైనా కడుపేదను నాకేలా ఈ భాగ్యము పరమందు నాకు నీ స్వాస్థ్యము నీవిచ్చు బహుమానము తీర్చావులే నా కోరిక తెచ్చానులే చిరుకానుక అర్పింతును స్తుతిమాల
సేవ నీ చేయనా నా ప్రాణమర్పించనా నా సేద తీర్చిన నీ కోసమే ఘనమైన ప్రతిపాదన నీ పాద సేవా నే చేయనా నా ప్రాణమర్పించనా నా సేద తీర్చిన నీ కోసమే ఘనమైన ప్రతిపాదన ప్రకటింతును నీ శౌర్యము కీర్తింతును నీ కార్యము చూపింతును నీ శాంతము తేజోమయా నా యేసయ్యా ఏదో ఆశ నాలో నీతోనే జీవించని ఏరై పారే ప్రేమ నాలోనే ప్రవహించని మిటిలేని ప్రేమ చూపించినావు శృతి చేసి నన్ను పలికించినావు ఈ స్తోత్రగానం నీ సొంతమే ఏదో ఆశ నాలో నీతోనే జీవించని ఏరై పారే ప్రేమ నాలోనే ప్రవహించని ఆనందమే సంతోషమే ఈ కలయిక నీ చిత్తమే ఆనందమే సంతోషమే ఈ కలయిక నీ చిత్తమే సప్త స్వరాలతో నిన్ను గూర్చి పాడెదము సంగీతనాదముతో నీ మహిమను చాటెదము సప్త స్వరాలతో నిన్ను గూర్చి పాడెదము సంగీతనాదముతో నీ మహిమను చాటెదము దేవారావయ్యా నీ దీవెనలేవయ్యా దేవారావయ్యా నీ దీవెనలేవయ్యా దేవారావయ్యా నీ దీవెనలేవయ్యా దేవారావయ్యా నీ దీవెనలేవయ్యా ఆనందమే సంతోషమే ఈ కలయిక నీ చిత్తమే
సుదర్శన్ వరుడుగా విచ్చేసిన శుభవేళ శ్రావ్య వధువుగా కనిపించే తన జతగా సుదర్శన్ వరుడుగా విచ్చేసిన శుభవేళ శ్రావ్య వధువుగా కనిపించే తన జతగా నీ ప్రేమలో నీ దయలో నీ కృపలో వర్ధిల్లజేయుము నీ ప్రేమలో నీ దయలో నీ కృపలో వర్ధిల్లజేయుము దేవారావయ్యా నీ దీవెనలీవయ్యా దేవారావయ్యా నీ దీవెనలీవయ్యా దేవారావయ్యా నీ దీవెనలీవయ్యా దేవారావయ్యా నీ దీవెనలీవయ్యా ఆనందమే సంతోషమే ఈ కలయిక నీ చిత్తమే పరిమళ సువాసనతో సతతము నీ సేవకై నీ శిలువ సాక్షులుగా నడిపించు ఇలలోన పరిమళ సువాసనతో సతతము నీ సేవకై నీ శిలువ సాక్షులుగా నడిపించు ఇలలోన నీ ప్రేమలో నీ దయలో నీ కృపలో వర్ధిల్లజేయుము నీ ప్రేమలో నీ దయలో నీ కృపలో వర్ధిల్లజేయుము దేవారావయ్యా నీ దీవెనలీవయ్యా దేవారావయ్యా నీ దీవెనలీవయ్యా దేవారావయ్యా నీ దీవెనలీవయ్యా దేవారావయ్యా నీ దీవెనలీవయ్యా ఆనందమే సంతోషమే ఈ కలయిక నీ చిత్తమే ఆనందమే సంతోషమే ఈ కలయిక నీ చిత్తమే సప్త స్వరాలతో నిన్ను గూర్చి పాడెదము సంగీతనాదముతో నీ మహిమను చాటెదము సప్త స్వరాలతో నిన్ను గూర్చి పాడెదము సంగీతనాదముతో నీ మహిమను చాటెదము దేవారావయ్యా నీ దీవెనలీవయ్యా దేవారావయ్యా నీ దీవెనలీవయ్యా దేవారావయ్యా నీ దీవెనలీవయ్యా దేవారావయ్యా నీ దీవెనలీవయ్యా ఆనందమే సంతోషమే ఈ కలయిక నీ చిత్తమే